కేసీఆర్ గారు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానన్నమాట వాస్తవం. ఎందుకంటే కేటీఆర్ గారే మాట్లాడారు, చంద్రబాబు గారు వచ్చి మన ఎత్తి మీద పాలు పోశారు. డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు తను రాజకీయం చేసుకోవచ్చు కానీ ప్రముఖ పాత్రలో వహించడం వల్ల కేసీఆర్ గారిని ఎత్తి మీద పాలు పోసినట్టు కేటీఆర్ చెప్పినట్టు. కేసీఆర్ గారికిను యుద్ధం సోనియా గాంధీ గారికి అయితే కేసీఆర్ గారి నోరు మామూలు ఊరుకోరు కాదు, కోపం వస్తే ఆవేశం తట్టుకోలేరు కాబట్టి సోనియా గాంధీ గారిని అటాక్ చేస్తే డెఫినెట్గా అది మైనస్ అయి ఉండేది. ఒక మహిళగా అన్నీ త్యాగం చేసి తెలంగాణ వరకు మిగతా ప్రాంతాలని ఎట్లా పెట్టినా తెలంగాణ వరకు ఇచ్చేసిన ఆవిడ డెఫినెట్గా ముందు వరుసలో కనుక ఇద్దరి మధ్యన ఉంటే కేసీఆర్ గారి నష్టం జరిగేది. అందువలన చంద్రబాబు నాయుడు గారు ముందుకు వచ్చి వాళ్ళ ఆయన ఇచ్చిన గిఫ్ట్గా వాళ్ళ ముఖ్యమంత్రిగా అత్యధిక స్థానాలతో కైవసం చేసుకుని జరిగింది. అంతకుముందు తక్కువ వచ్చిన ఎన్ని వచ్చినా. అందువలన రిటర్న్ గిఫ్ట్ ఇస్తానంటే మాత్రం డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసే విధంగా రిటర్న్ గిఫ్ట్ ఇస్తుందని భావించాలి. ఎందుకంటే వీరు కానీ వీళ్ళు కానీ అక్కడ ప్రచారానికి వెళ్తే డెఫినెట్గా చంద్రబాబు గారి లాభం. కానీ అది కాకుండా ఇంకో రిటర్న్ గిఫ్ట్ అంతర్గతంగా వారు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారు చెప్పండి మీరు ఇచ్చారు కొంత మేము వేలాది కోట్లు అక్కడ పంపిస్తామని రిటర్న్ గిఫ్ట్ అయితే నాకు తెలియదు, ఎంతవరకు దాంట్లో వాస్తవం ఉంటుందో తెలియదు. కానీ బట్ ఒక్కటి మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రజలు కేసీఆర్ గారు ఆ రోజు తమ మనసులకు చేసిన గాయాలని ఇంకా మర్చిపోలేదండి. ఒక మనిషికి అంత ఇబ్బంది ఉన్నా మేము కూడా ఇవాళ ఏంటంటే ఇవాళ తెలంగాణ వరకు ఆయన మిగతా ప్రాంతాలని అందరిని బాగానే చూస్తున్నారనే ఉద్దేశంతో మొన్న మిగతా పార్టీ వాళ్ళు ఏదో ఇబ్బంది అయినా సరే కాదు, ఎలాంటి పద్ధతులు మంచిది కాదన్నాం. కొంతమంది మాజీ ఎంపీలు అర్థం లేని ఒక భయంకరమైన సర్వేలు తీసుకొచ్చిన అలాంటి తప్పు నమ్మొద్దని చెప్పాం. ఖచ్చితంగా టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని ఇలా సర్వేలు ఘోషిస్తున్నారని చెప్పాం. కానీ ఇదే సమయంలో ఇంకోటి కూడా చెప్తున్నాం, వారు అక్కడ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఏలు పెడుతున్నది కూడా ఏ విధంగానూ మంచిది కాదు. ఎందుకంటే పరిష్కరించుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. 26 బీసీ కులాలను తెలంగాణను తొలగించినప్పుడు మేము పోరాడినప్పుడు వాళ్ళకి కిక్కుమని సౌండ్ చేయలేదు. అదేవిధంగా మనం ఇంకా అనేక విషయాలు చూసుకుంటే వాళ్ళు ఉమ్మడి ఆస్తుల్లో కానీ దాంట్లో కానీ ఒక్కటి కూడా జరగలేదు. అలాగే నీటిపారుదల ప్రాజెక్టులు కానీ అనేక విషయాలు ఇబ్బందులు ఉన్నాయి. ఆంధ్ర ఉద్యోగస్తుల విషయంలో కూడా ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి అది ఇంకా పరిష్కరించి నిజంగా ఆయన చేసి మేము ప్రత్యేక తరగతి హోదాతో ఇంటెన్సిటీతో కూడిన మేము ఖచ్చితంగా మేము మద్దతు ఇస్తున్నాం అని తమ ఫెడరల్ ఫండ్తో అందరితో కలిసి తీర్మానం చేయించి మొన్న పార్లమెంట్లో ఆంధ్ర ఎంపీలు అందరూ కూడా మాకు హోదా కావాలని అవిశ్వాస తీర్మానప్పుడు ఏదైతే అడ్డుకున్నారో అలాంటిది మంచిది కాదు, ఆ రోజు పొరపాటు చేయని చెప్పి డెఫినెట్గా చేస్తే అప్పుడు ప్రజలు హర్షిస్తారు. లేని పక్షంలో వారు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ మాత్రం చంద్రబాబు నాయుడు గారికి అంటే బహిరంగ వస్తే రిటర్న్ గిఫ్ట్ మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఉపయోగపడుతుంటే ఇద్దరు చంద్రులు ఒకటే అనే భావన కూడా కలుగుతున్నామో. కానీ ఒకటి ఆంధ్రప్రదేశ్లో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా గొప్పగా ఆ రోజు సోనియా గాంధీ గారితో నిలబడి పదవికి తల ఉంచుకుని కేంద్ర మంత్రి పదవి తీసుకోకుండా గట్టిగా నిలబడి గట్టిగా పోరాడిన మాట ఆ రోజు వాస్తవం. కానీ ఈరోజు మళ్ళీ వారి పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇవాళ కేంద్రం మీద మేము మాట్లాడడం ఇవాళ 4 సంవత్సరాల్లో కేంద్రం మొదటి ముద్దాయి అయితే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆ 3 సంవత్సరాలు మొదటి సంవత్సరం రెండో ముద్దాయి. కానీ ఇవాళ కేంద్రం ఇంత దుర్మార్గంగా ఇంత హేయంగా ఇంత క్రూరంగా ఇంత పాపాత్మకంగా ఇంత నీచంగా ఆంధ్రప్రదేశ్ పట్ల వ్యవహరిస్తున్నప్పుడు ఒక్క మాట కూడా వారిని అనకపోతే ఎంత గట్టిగా ఏదో మాట మాత్రంగా కాకుండా గట్టిగా నిలదీపోతే ఎలాగంటే అందరూ కలిసి ఎందుకు పోరాడలేకపోతున్నారని అడుగుతారు. తమిళనాడులో చెల్లికట్టు కోసం అందరూ కోసం ఏకమైపోయినప్పుడు ఆకర్షణలో ఎన్నికల కోసం ముందు ఎందుకు కలిసి పోరాడలేరు, వీరెందుకు లీడ్ చేసుకోలేదు అందరూ రమ్మని చెప్పి మేము అడిగాము గవర్నర్ జగన్మోహన్ రెడ్డి గారిని. ఆయన చాలా గౌరవప్రదంగా నన్ను మాట్లాడారు, మీరు చేయండి అని కూడా అడిగాను. ఆయన మీద ఆయనకు కోపం ఉంటుంది, చంద్రబాబు నాయుడు గారి కోపం అఖిల పక్షంలో ఫెయిల్ అయ్యారు, పెట్టడంలో ఆకన పెట్టారు. ఆయన ఏనాటి నుంచి అడుగుతా ఉన్నాం. సరే ఏదేమైనా ముఖ్యమైన విషయాల్లో మాత్రం ఇద్దరు కలిసి పోరాడాల్సిన అవసరం ఉందని భావిస్తూ ఉన్నాను.